జాన్ 1 2025లోకి ఎంటర్ అవ్వక ముందే ఇమ్మీడియట్గా చేయాల్సిన ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ అనొచ్చు, యాన్షియంట్ టెక్నిక్ అనొచ్చు, ఎర్లియర్ యాన్షియంట్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. దానికి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. రోజ్మెరీ లీవ్స్ అంటాం, బయట మార్కెట్లో దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఆలివ్ ఆయిల్, రాక్ సాల్ట్, ఒక న్యాచురల్ వాటర్, ఒక గ్లాస్ జార్. దానితోని ఒక రైట్ వేలో ప్రేయర్స్ చేసి కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యే ముందు ముఖ్యంగా మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు చేయాల్సిన పవర్ఫుల్ రిచువల్. ఏంటి రిచువల్ అనేది మేజర్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. నమస్తే అండి. ఆత్మ నమస్కార్. ఇప్పుడు మనకి 2025 వచ్చేస్తుంది అండ్ 2024 మనకి ఎండ్ అయిపోతుంది కదా. సో ఓన్లీ 2 days ఉన్నాయి అనుకుంటా, మన 2 to 1 days ఉన్నాయి. సో వెంటనే మనకి 2000 స్టార్ట్ చేయాలి అంటే 2024లో మనకి వెంటనే చేయాల్సిన ఏదైనా స్పిరిచువల్ రెమెడీ ఉందా? దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ రెమెడీస్, ముఖ్యంగా ఇయర్ క్లోజింగ్ అప్పుడు చేయాల్సినవి. విల్ డిస్కస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. 2025లోకి ఎంటర్ అయ్యే ముందు చేయాల్సిన ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఉంది. ముఖ్యంగా మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు 110% ఆచరించాల్సిన పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ ఇది. 29th ఆర్ 30th ఆర్ 31st ఈ 3 daysలో ఎప్పుడైనా చేయొచ్చు. పాయింట్ నెంబర్ 2, ఈవినింగ్ టైం చేయాలి. సంధ్యా సమయంలో అరౌండ్ 6 after 6 చేయాల్సిన రిచువల్. ఈ రిచువల్ చేయడం ద్వారా బెనిఫిట్ ఏంటి అంటే 2024లో కంటిన్యూ అవుతున్న నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఆరా, ఈవిల్ ఐస్ అన్నిటినీ క్లియర్ అవుట్ చేసేసే మేజర్ స్పిరిచువల్ రెమెడీ ఇప్పుడు చెప్పబోయేది. 29 or 30 or 31st ఇయర్ ఎండింగ్ లో, ముఖ్యంగా కొత్త సంవత్సరం ఇది చేయకుండా 2025లోకి ఎంటర్ అవడానికి లేదు. ముఖ్యంగా యూనివర్సల్ సబ్జెక్ట్ ఫాలో అవుతున్న వాళ్ళు, మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, ఈ సబ్జెక్ట్ ని ఫాలో అవుతున్న వాళ్ళు ఈ రిచువల్ చేయడం ద్వారా ఏంటి బెనిఫిట్ అంటే ఈ 2024లో మనం ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి మన హెల్ప్ అయిన ప్రతి పరిస్థితికి, ప్రతి వ్యక్తికి, ప్రతి సిచ్యువేషన్కి, ప్రతి సంఘటనకి కృతజ్ఞత చెప్తూ చేయాల్సిన రిచువల్. సెకండ్ థింగ్, 2025 గేమ్ చేంజింగ్ ఇయర్. మార్క్ మై వర్డ్స్. యాజ్ పర్ న్యూమరాలజీ 2 + 0 + 2 + 5 = 9. 9 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్, ఒక డివైన్ ఎనర్జీ, ఒక కాస్మిక్ ఎనర్జీ డ్రైవ్ చేస్తుంది. 2024ని ఇయర్ ఆఫ్ కర్మ అంటాము. 2025ని ట్రైల్ బ్లేజర్స్ ఇయర్ అంటాము. ట్రైల్ బ్లేజర్స్ ఇయర్ అంటాము. స్పిరిచువల్ గిఫ్ట్స్ అన్ని రిటర్న్ అయ్యే ఇయర్. ఇంకా అర్థమైన భాషలో మాట్లాడుకోవాలి అంటే ఇప్పటి వరకు లైఫ్లో ఎటువంటి గోల్ లేదు, సాదాసీదాగా లైఫ్ నడుస్తుంది, దరిద్రుడిగా ఉన్నాను. కానీ 2025లో కొన్ని రిచువల్స్ని ఫాలో అవుతూ, విశ్వమాల ధరిస్తూ, విశ్వ నియమాల్ని నిజ జీవితంలో ఆచరణలో పెడుతూ వెళ్తే దే హిట్ వెరీ హార్డ్. మేజర్ సక్సెస్ని అట్రాక్ట్ చేయొచ్చు. 2025కి అలాంటి ఎనర్జీ ఉంది. ఇట్స్ అ డివైన్ ఎనర్జీ అని చెప్పొచ్చు. యాజ్ పర్ న్యూమరాలజీ, యాజ్ పర్ మేనిఫెస్టేషన్, యాజ్ పర్ ఆస్ట్రాలజీ. పవర్ఫుల్ ఇయర్ 2025. సో 2025లో ఏమి అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఏమి మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకున్నా, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, వాట్ నాట్, ఏది మేనిఫెస్టేషన్ చేయాలన్నా ఈ రెమెడీ చేశాకే 2025లోకి ఎంటర్ అవ్వాలి. దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. బిగ్గెస్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్. ఇది చేయడానికి ఏమేమి టూల్స్ కావాలి అంటే ఒక గ్లాస్ జార్. సెకండ్ థింగ్, రాక్ సాల్ట్. ప్రిజర్వెంట్స్ కి, ప్యూరిఫికేషన్ కి సంకేతం. రాక్ సాల్ట్ ఎందుకు యూజ్ చేయాలంటే చాలా స్పిరిచువల్ ఎనర్జీ సీ సాల్ట్ కి, రాక్ సాల్ట్ కి ఉన్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ అమావాస్యకి, పౌర్ణమికి సముద్రం పొంగి పొరులుతుంది. వై? బికాస్ మూన్ ఎనర్జీకి, కాస్మిక్ ఎనర్జీకి సముద్రం రియాక్ట్ అవుతుంది, రెస్పాండ్ అవుతుంది. సో రాక్ సాల్ట్ కి ఆ పవర్ ఉంది. ఇంకా డౌట్ ఉంటే పెద్దలకు అడిగితే చెప్తారు, దిష్టి తీయడానికి రాక్ సాల్టే యూజ్ చేస్తారు. ఎంత పెద్ద హౌస్ కన్స్ట్రక్ట్ చేసినా ఎర్త్ వైర్ ని పెట్టడానికి కోల్ అండ్ రాక్ సాల్టే వాడతారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. సో దీనికి కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటంటే గ్లాస్ జార్, గ్లాస్ కంటైనర్. సెకండ్ థింగ్, రాక్ సాల్ట్. థర్డ్ థింగ్, ఆఫ్ కోర్స్, వాటర్. ఆరాని క్లెన్జింగ్ చేయడానికి వెరీ పవర్ఫుల్ ఎలిమెంటే పవిత్రమైన జలం, వాటర్ అండ్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ మనకి బయట దొరుకుతుంది. ఆలివ్ ఆయిల్ నాకు పాసిబిలిటీ లేదు, అవైలబిలిటీ లేదు అన్న వాళ్ళు సెకండ్ ఆప్షన్ కోకోనట్ ఆయిల్. ద ఫస్ట్ ప్రియారిటీ ఆలివ్ ఆయిల్. ఫిఫ్త్ వన్, రోజ్మెరీ లీవ్స్ అంటాం. బయట మార్కెట్లో మనకి దొరుకుతుంది. అవి డ్రైడ్ లీవ్స్ కావచ్చు, నార్మల్ థింగ్స్ కావచ్చు. రోజ్మెరీ తెలియని వాళ్ళు గూగుల్ చేయండి, యూ విల్ గెట్ రోజ్మెరీ. దీస్ ఆర్ ద 5 things.
చేయాల్సింది ఏంటి అంటే either 29 or 30 or 31st న్యూ ఇయర్లోకి వెళ్ళే ముందు ఈవినింగ్ ఆఫ్టర్ 6 PM ఈవినింగ్ టైంలో ఆ గ్లాస్ జార్లో వాటర్ యాడ్ చేయాలి. ఓకే. అండ్ దెన్ పించ్ ఆఫ్ రాక్ సాల్ట్, లైట్గా మరీ హెవీ అక్కర్లేదు, పించ్ ఆఫ్ రాక్ సాల్ట్, 2 to 3 drops ఆఫ్ ఆలివ్ ఆయిల్, ఓకే. 2 నుంచి 3 drops ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ లేదు అన్నప్పుడు వీ కెన్ గో ఫర్ కోకోనట్ ఆయిల్ అండ్ రోజ్మెరీ లీవ్స్ కాస్త ఓకే. వేసాక లెఫ్ట్ హ్యాండ్తో అది బౌల్ పట్టుకొని రైట్ హ్యాండ్తో ఆ లిడ్ని మనం క్లోజ్ చేయాలి. ఐ మీన్ ఆ ఓపెనింగ్ కంటైనర్ ఓపెన్ ఉంటుంది కదా, క్లోజ్ చేసి మార్క్ మై వర్డ్స్ మనసా వాచా కర్మన గుండె లోతుల నుండి బాడీ మైండ్ హార్ట్ సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ చేస్తూ 2024లో మనకు ఉపయోగపడిన ప్రతి వస్తువుకి, ప్రతి వ్యక్తికి, ప్రతి పరిస్థితికి, ప్రతి సంఘటనకి మనసా వాచా కర్మన కృతజ్ఞత చూపించాల్సిన రిచువల్ అది. హార్ట్ నుండి కంప్లీట్ గ్రాటిట్యూడ్ చూపించాలి. వై? బికాస్ ఎవ్రీబడి నీడ్స్ సంబడి. ఈరోజు ఇక్కడ కాస్త క్వశ్చన్ మనకి బాగుంది అంటే ఈ మేకర్ ఉన్నాడు, ఈరోజు ఒళ్ళు కప్పుకుంటున్నామంటే ఇది డిజైన్ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఎవ్రీబడి నీడ్స్ సంబడి. అనంత బ్రహ్మాండంలో మనం ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే అందరి యొక్క సహకారం కావాలి. పంచభూతాలు సహకరిస్తేనే ఉన్నత శిఖరాలకు వెళ్తాం. ఇఫ్ నాట్ యాడో తేల్తాం. సో వీ హ్యావ్ టు షో అట్మోస్ట్ గ్రాటిట్యూడ్ అనమాట. హార్ట్ఫుల్గా కృతజ్ఞత చూపించాలి. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే పర్సన్ టు పర్సన్ ఎనర్జీస్ పాస్ అవుతాయి. దట్ ఈజ్ ఆరా. ఒక వ్యక్తి నుండి నెగిటివ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం పాజిటివ్ వస్తుంది. ఎన్ని నెగిటివ్స్ వచ్చాయో వీ కాంట్ ఫీల్ అట్ దట్ మూమెంట్. ఆ టైంలో ఫీల్ అవ్వకపోవచ్చు, కానీ ఇఫ్ ఇన్ కేస్ నెగిటివ్ ఆరా మన మీద ప్రభావితం చేస్తే అది కంటిన్యూ అవుతుంది. అందుకే కొన్ని పనులు వెంటనే అవ్వవు. కరెక్ట్. స్టార్ట్ చేసిన ప్రతిదీ ఫినిష్ చేయలేకపోతా ఉంటాం. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. కాబట్టి కృతజ్ఞత ప్రేయర్ చేశాక 2025లో ఏమైతే అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నామో, ఏమి మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నామో, దేనిని ఆకర్షిద్దాం అనుకుంటున్నామో, ఆహ్వానిద్దాం అనుకుంటున్నామో, ఆస్వాదిద్దాం అనుకుంటున్నామో, కంప్లీట్ ఒక గోల్ ముందే, ఈ ప్రక్రియ చేసే ముందే 2020 గోల్ ముందు రాసుకోవాలి. ఫస్ట్ మనీ గోల్, తర్వాత రిలేషన్షిప్ కొరకు, కెరియర్ విచ్ మీన్స్ జాబ్ ఆర్ బిజినెస్ ఆర్ ఫార్మింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. 2025లో ఏమేమి సాధిద్దాం అనుకుంటున్నామో చెక్ లిస్ట్ ముందే ప్రిపేర్ చేసుకొని అవి ఆల్రెడీ అచీవ్ అయినట్టు, ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాము. యాక్ట్ యాజ్ ఇఫ్ అంటాం. ఫీల్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటాం. అది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతున్నట్టు, ఆ రిజల్ట్ని మనం ఎంజాయ్ చేస్తున్నట్టు బయటికి మనం డిక్లరేషన్స్ని రిలీజ్ చేయాలి. ఎఫర్మేషన్స్కి బాప్ డిక్లరేషన్స్ విచ్ మీన్స్ ప్రకటన. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ అంటే వాంట్ ఈజ్ ఈక్వల్స్ టు ల్యాక్. ఇక్కడ సక్సెస్ అనుకుంటున్నాను అంటే ఇంకా అవ్వలేదు, లేదు అన్న భావాన్ని మనం ఇస్తున్నాం. అది లా ఆఫ్ అట్రాక్షన్కి కనెక్షన్ అనమాట. కాబట్టి ఏమని చెప్పాలి, 2025లో ఏమైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నామో అది ఆల్రెడీ అన్ని అచీవ్ చేసేసాము, ఆ సక్సెస్ ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాము అని చెప్తూ 2025లో ఏమి సాధిద్దాం అనుకుంటున్నామో అది ఆల్రెడీ అన్ని అట్రాక్ట్ చేసేసినట్టు మనం పట్టుకొని ప్రేయర్ చేయాలి. ఎప్పుడు? ఈవినింగ్. ఇప్పుడు ఆ బౌల్ ఏమవుతుంది, ఎనర్జైజ్డ్ అవుతుంది. అందులో వేసిన ప్రతి ఎలిమెంట్ న్యాచురల్ ఎలిమెంట్. వాటర్ మ్యాన్ మేడ్, ఆర్టిఫిషియల్ న్యాచురల్. రాక్ సాల్ట్ న్యాచురల్, ఆలివ్ ఆయిల్ న్యాచురల్ గా సీక్రెట్ అయింది, రోజ్మరీ న్యాచురల్ గా సీక్రెట్ అయింది. ఇవన్నీ న్యాచురల్ ఎలిమెంట్. సైన్స్ ప్రూవ్ చేసేసింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. సనాతన ధర్మం ప్రూవ్ చేసింది ఈ బ్రహ్మాండంలో న్యాచురల్ గా ఆవిర్భవించిన ప్రతి రాయికి, ప్రతి రప్పకి ఒక నిగూఢంగా ఒక శక్తి దాగి ఉంది అని చెప్పి ఆల్రెడీ ప్రూవెన్ కాన్సెప్ట్. ఇవన్నీ న్యాచురల్ మేడ్ ఎలిమెంట్స్. ఎప్పుడైతే మనం అది ప్రేయర్ చేస్తాం ఏమవుతుంది, ఆ బౌల్ ఎనర్జైజ్ అవుతుంది. కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ, గురూస్ ఎనర్జీ అందులో డ్రైవ్ అవుతుంది. ఓవర్ నైట్ మూన్ లైట్ లో విడిచిపెట్టేయాలి అది. ఓకే. నైట్ అంతా, నైట్ విండో దగ్గర కానీ, డోర్ దగ్గర కానీ, టెర్రస్ మీద కానీ మనకి ఎక్కడ పాసిబిలిటీ ఉంటే ఓవర్ నైట్ విడిచిపెట్టేయాలి. మళ్ళీ డౌట్, అది క్లోజ్ చేయాలా, ఓపెన్ చేయాలా, ఇట్స్ అప్ టు దైట్. ఏ డస్ట్ పార్టికల్స్ ఏమో పడవంటే ఓపెన్ చేసి పెట్టొచ్చు, డస్ట్ పార్టికల్స్ పడతాయంటే లిడ్ కూడా క్లోజ్ చేయొచ్చు. ఎలా చేసినా సరే కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ, హైయెస్ట్ ఎనర్జీస్ అన్ని అందులో ట్రావెల్ అవుతాయి. ఇది 3 days లో ఎప్పుడైనా చేయాలా. 29, 30, 31st చేశాక మార్నింగ్ లేచాక అగైన్ లెఫ్ట్ హ్యాండ్తో ఎక్కడైతే పెట్టున్నామో అక్కడే నిల్చొని లెఫ్ట్ హ్యాండ్తో హోల్డ్ చేసి రైట్ హ్యాండ్తో మళ్ళీ క్లోజ్ చేసి అగైన్ ప్రేయర్ చేయాలి. 2024కి గ్రాటిట్యూడ్ చూపిస్తూ 25లో ఏం ఎర్న్ చేద్దాం అనుకుంటున్నామో, ఏమి మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నామో అది ఆల్రెడీ సాధించేశామని డిక్లరేషన్స్ ఇస్తూ పంచభూతాలకి, ప్రకృతికి, విశ్వానికి, గురువులకి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ డిక్లరేషన్స్ ఇచ్చాక ఆ వాటర్ హౌస్ లో స్ప్రింకిల్ చేయాలి. లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ప్రేయర్స్ చేస్తూ ఐఎమ్ సక్సెస్ఫుల్, మై హౌస్ ఈస్ డివైన్లీ ప్రొటెక్టెడ్, మై ఫ్యామిలీ ఈస్ డివైన్లీ ప్రొటెక్టెడ్, ఐఎమ్ ఇన్వైటింగ్ వెల్త్ ఇన్ టు మై హౌస్. నేను, నా కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నేను ఒక గొప్ప ధనాకృషుని,
ఎన్ని మంత్రాస్ మనకు తెలుసో, ఎన్ని మేనిఫెస్టేషన్కి సంబంధించి ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ తెలుసో, ప్రేయర్స్ అన్ని చెప్తూ హౌస్లో ఆ వాటర్ స్ప్రింకిల్ చేయాలి. రిమైనింగ్ వాటర్ ఏం చేయాలంటే మనం స్నానం ఆచరించే బాత్ టబ్ ఉంటుంది కదా, ఆ వాటర్లో ఈ వాటర్ కలిపేయాలి. ఓకే, కలిపేసి అదే వాటర్తో బాత్ చేయాలి నెక్స్ట్ డే మార్నింగ్. ఎటువంటి ఆర్టిఫిషియల్ సోప్స్, బాడీ షాంపూస్ ఏమీ ఆ రోజు యూజ్ చేయడానికి లేదు. ఓకే, వాటర్లో మనం బాత్ చేసే వాటర్లో ఈ వాటర్ మిక్స్ చేసేసి అగైన్ వాటర్ కి మేనిఫెస్టేషన్ కి ఇంతకు ముందు మనం ప్రేయర్ చెప్పాం, ఆ క్లెన్జింగ్ కి రిలేటెడ్ ఆ ప్రేయర్ చేసి స్నానం ఆచరించాలి. ఎటువంటి సోప్స్ ఏమీ వాడకూడదు. రాక్ సాల్ట్ యాడ్ చేసాం కనుక హెడ్ బాత్ చేయకూడదు. సాల్ట్ హెడ్ కి తగిలితే, స్కాల్ప్ కి తగిలితే హెయిర్ ఫాల్ అవుతుంది. ఇది కామన్ సెన్స్. ఓకే, ప్రేయర్స్ చేసి ఆ వాటర్ తో స్నానం ఆచరించాక న్యాచురల్ గా బాడీ డ్రై అవ్వాలి. అంటే టవల్ తో క్లెన్జింగ్ చేయకూడదు. ఏదర్ ఫ్యాన్ కింద కూర్చొని ఆర్ ఎల్స్ ఎండ్ లో ఉన్నా సరే ఇన్ జనరల్ బాడీ డ్రై అవుతుంది. అలా విడిచిపెట్టేయాలి. మార్క్ మై వర్డ్స్, శరీరంలో 112 చక్రాస్ కి ఏమేమి ధూము ధూళి పట్టిందో అన్ని బయటకు వెళ్తాయి. హైయెస్ట్ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని గుడ్ బై చెప్పి బయటకు వెళ్తే అష్టైశ్వర్యాలు రావడానికి హెల్ప్ అవుతుంది. వై? బికాస్ హ్యూమన్ బాడీ కాదు, ఇట్స్ ఎ వాటర్ బాడీ. శరీరంలో 70% వాటరే, ఎర్త్ అనే ప్లానెట్ లో 70% వాటరే. పూర్వంలో ఋషులు కూడా వరాలు శాపాలు ఇచ్చేటప్పుడు ఆ కలసంలో వాటరే పెట్టేవాళ్ళు. వాటర్ కి మెమరీ పవర్ ఉంది. ఆరాని క్లెన్జింగ్ చేయడానికి వాటరే పవర్ఫుల్. వాటర్ రిచువల్ అని కూడా చెప్పొచ్చు. న్యూ ఇయర్ లోకి ఎంటర్ అయ్యే ముందు 110% చేయాల్సిన పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ. నెగిటివ్ ఎనర్జీస్ అన్ని క్లెన్స్ అవుట్ అయిపోతాయి. సెకండ్ థింగ్, గాడ్స్ ఎనర్జీ మనకి హెల్ప్ అవుతుంది. కాస్మిక్ ఎనర్జీ మనలో డ్రైవ్ అవుతుంది. సుప్రీం ఎనర్జీ డీప్ డైవ్ అవుతుంది మనలో. అన్ని ఫేవరబుల్ గా కన్వర్ట్ అవుతుంది. నేచర్ కూడా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఎవ్రీ మంత్ న్యూ మంత్ లోకి ఎంటర్ అయ్యే ముందు 30th, 31st, 28th చేసుకోవచ్చు. ఓకే, జాన్ మంత్ ఎండింగ్, ఫెబ్ మంత్ ఎండింగ్, మార్చ్ మంత్ ఎండింగ్, ఎవ్రీ మంత్ న్యూ మంత్ లోకి ఎంటర్ అయ్యే ముందు చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు as per వెస్టర్న్ కల్చర్, as per న్యూమరాలజీ కొత్త ఇయర్ 2025 న్యూ ఇయర్ కాబట్టి 110% ఈ డిసెంబర్ ఎండింగ్ లో చేయాల్సిన పవర్ఫుల్ రిచువల్. ఇది మీరు చేయడానికి రెడీ అయితే కామెంట్ లో 888 అని టైప్ చేయండి. అండ్ మీ నేమ్, మీ లొకేషన్ కూడా టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఆల్మోస్ట్ డిఫరెంట్ కంట్రీస్ నుండి మనకి ఎంక్వైరీస్ వచ్చున్నాయి అబౌట్ ప్రోగ్రామ్. భగవంతుడి ఆశీర్వాదంతో, పంచభూతాల యొక్క అనుగ్రహంతో అగైన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తూ ఉన్నాం. స్టార్ట్స్ ఫ్రమ్ Jan 5th 2025లో, కొత్త సంవత్సరంలో జనవరి 5వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days ఎవ్రీడే మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు ఆన్లైన్లో ఉంటుంది. జూమ్ కాల్ ఉంటుంది. అనంత విశ్వానికి సంబంధించి మిస్టరీస్ అన్నిటినీ ఓపెన్ చేయబోతా ఉన్నాం. అబౌట్ మేనిఫెస్టేషన్, హెల్త్ని ఎలా మాస్టరీ చేయొచ్చు విత్ మేనిఫెస్టేషన్. డబ్బు, సంపద, ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, శ్రీ సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, వాట్ నాట్. యూ క్యాన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్. ఏ కెరియర్లో ముందుకు వెళ్ళాలనుకున్నా మీకున్నది ఒకే ఒక్క దారి, స్టడీ ఆఫ్ యూనివర్సల్ లాస్ అండ్ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ ఫిజికల్ రియాలిటీ. విశ్వ నియమాల్ని నేర్చుకోవాలా, విశ్వ జ్ఞానాన్ని తెలుసుకోవాలా, తెలుసుకున్న, నేర్చుకున్న, వింటున్న విశ్వ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడుతూ ముందుకు వెళ్ళే ప్రాసెస్లో అన్ని డోర్స్ ఓపెన్ అయిపోతాయి. అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని అప్కమింగ్ ప్రోగ్రాంలో చెప్పబోతా ఉన్నా. ఇన్ అడిషన్ టు దాట్, మంత్రాస్, యంత్రాస్, తంత్రాస్ ఇవన్నీ ప్రూవ్ అండ్ కాన్సెప్ట్ యాజ్ పర్ సైన్స్. ఆ మేజర్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. ఇన్ అడిషన్ టు దాట్, అవుట్ ఆఫ్ 7 days ఒక 3 days క్లాస్ ఎండింగ్లో మనీని అట్రాక్ట్ చేయడానికి, అనంత విశ్వ సంపదను ఆకర్షించడానికి కొన్ని స్పిరిచువల్ టెక్నిక్స్తో పాటు కొన్ని మెడిటేషన్స్ ఉంటాయి. కార్యాచరణ చేస్తూ, కర్మయోగులుగా కార్యాచరణ చేస్తూ ఆ మెడిటేషన్స్ని మీరు చేయగలిగితే, నార్త్ ఫేసింగ్ చేస్తూ ఒక సెట్టైన్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక సెట్టైన్ మ్యూజిక్తో, ఆ మ్యూజిక్ లైసెన్స్డ్ మ్యూజిక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇట్స్ మై బోనస్ గిఫ్ట్. సో ఫ్యామిలీతో అటెండ్ అవ్వండి. మేజర్ సీక్రెట్స్ని ఈ ప్రోగ్రాంలో రివ్యూల్ చేయబోతా ఉన్నాం. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్ అండ్ బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ద రెమెడీ. అండ్ గురుగారు చెప్పిన ఈ లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్కి మనకి వరల్డ్ వైడ్ నుంచి చాలా మంది కూడా ఎన్రోల్ చేసుకుంటూ ఉన్నారు. సో అందుకే ఈ ప్రోగ్రామ్ గురించి చాలా తక్కువ స్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మీరు కూడా ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవాలి అంటే మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ని త్వరగా మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.